ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే కల్వకుర్తి పోలీసులు ఓ దొంగతనం కేసు విచారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో రిమైండ్ ఖైదీగా ఉన్నటువంటి తెలుగు నాగిరెడ్డిని కల్వకుర్తి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి విచారిస్తున్నటువంటి క్రమంలో అతడు బాత్రూమ్కు వెళ్తానని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి బాత్రూమ్ లోపలికి పంపించగా అందులో ఉన్నటువంటి కిటికీలోంచి అతను దుంకి పారిపోయాడని చెప్పేసి పోలీసులు ఆఫ్ ది రికార్డులో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఎవరైతే రిమైండ్ ఖైదీ నాగిరెడ్డి ఉన్నాడో అతను ఆరోగ్యంగా లేడని చెప్పేసి అతను అనారోగ్యంతో ఉండడంతో పాటు చేయికి ఫ్రాక్చర్ కావడంతో పాటు నడవలేని స్థితిలో నడుముకు పట్టి కట్టడంతో పాటు స్టాండ్తో నడుస్తున్నటువంటి క్రమంలో పోలీస్ స్టేషన్కు వచ్చాడని చెప్పేసి కూడా పోలీసులు అనధికారికంగా చెప్పినప్పటికీ మరి అతని కండిషన్ అట్లా పెట్టుకుని ఎట్లా పారిపోయాడని చెప్పేసి కూడా పలువురు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీసులు చెప్పేదానికి పారిపోయిన దానికి అసలు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అతను స్వయంగా పారిపోయాడా లేదంటే అతను పారిపోవడానికి ఎవరైనా సహకరించారా అని చెప్పేసి కూడా పలువురు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే కల్వకుర్తిలో చాలా రోజుల నుంచి కూడా పెద్ద మొత్తంలో బంగారు దొంగతనాలు చోరీలు జరిగినటువంటి దాంట్లో ఈ నిందితుడు చేశాడని నిందితుడిని పట్టుకొచ్చాడన్న సమాచారం తెలుసుకున్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు సంతోషంగా ఉన్నటువంటి క్రమంలో ఉదయం పోలీస్ స్టేషన్ కి వెళ్లేసరికి పోలీసులు చావు కబురు సల్లగా చెప్పారని చెప్పేసి ఆ నిందితుడు ఎవరైతే రిమైండ్ ఖైదీ నాగిరెడ్డి ఉన్నాడో అతడు పారిపోయాడని చెప్పేసరికి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అతని కండిషన్ బాగాలేదని చెప్పింది పోలీసులే, మరి ఇప్పుడు అతను పారిపోయారని చెప్తున్నది కూడా పోలీసులే. ఇంతకు ఏం జరుగుతుంది, మా సొమ్ము రికవరీ చేస్తారా చేయరా, ఇప్పటికే చాలా రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతా ఉన్నాము, మా పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని బీసీ బాలుర వసతి గృహంలో ఒక గెస్టు లెక్చరర్ 36 మంది 9వ తరగతి విద్యార్థులను చితకబాదినటువంటి సంఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే అక్కడ ఇంతమందికి గాయాలైనప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో దానిపైన సమగ్రమైనటువంటి విచారణ జరగలేదని చెప్పేసి ఆర్సీఓ మాత్రం చుట్టపు చూపుగా నిన్న వచ్చిపోయాడే తప్ప అతను గత కొంతకాలంగా కొన్ని నెలలుగా ఆ పాఠశాలను ఆ గురుకులాన్ని విజిట్ చేయలేదని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆర్సీఓ గతంలో కూడా ఆ గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు ఒక విద్యార్థిని కొట్టినటువంటి సంఘటన పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళింది. అంత జరుగుతున్నప్పటికీ ఆ గురుకుల పాఠశాలను ఇప్పటి వరకు 3-4 నెలల నుంచి కూడా ఆ ఆర్సీఓ ఎవరైతే ఉన్నారో అతను విజిట్ చేసి అక్కడ సమస్యను తెలుసుకోలేదని చెప్పేసి మరి ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, పర్యవేక్షించడం లేదని చెప్పేసి కూడా పలువురు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ 2 రోజుల నుంచి ఇంత సంఘటన జరిగితే స్థానికంగా ఉండేటువంటి స్పెషల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఈ సంఘటన విషయమే తెలియదని చెప్పేసి కూడా అతను చెప్పడం కూడా పలు చర్చకు దారి తీసిందని చెప్పవచ్చు. మొత్తంగా చూసినట్టయితే గురుకుల పాఠశాలలు పర్యవేక్షణ లోపంతో ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ గాడి తప్పాయని చెప్పడానికి ఈ కల్వకుర్తి బీసీ బాలుర వసతి గృహంలో జరిగినటువంటి సంఘటనలే నిదర్శనంగా చెప్పవచ్చు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండలం సారంబండ తండాకు సంబంధించినటువంటి గిరిజనులు ఒక రోడ్డు వేస్తున్నటువంటి విషయంలో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దొంతుగుట్ట తండా నుంచి దేవరకొండ వరకు వేస్తున్నటువంటి బీటీ రోడ్డు నాణ్యత లేకుండా వేస్తుండడంతో అది ఒక వైపు వేస్తుంటే ఒక వైపు ఊడిపోతుందని చెప్పేసి దీనికి కారకులైనటువంటి కాంట్రాక్టర్లు అధికారులతో కుమ్మక్కై ఇదంతా కూడా నాసిరకం పనులు చేస్తున్నారని చెప్పేసి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి దీనికి బాధ్యులైనటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సారబండ తండాకు సంబంధించినటువంటి గిరిజనులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యలవాడ గోల్డెన్ కేవ్ సమీపంలో పక్కా సమాచారంతో ఒక 4 వ్యక్తులను అనుమానాస్పదంగా అదుపులోకి తీసుకుని నాగర్ కర్నూలు పోలీసులు విచారించగా వారి నుంచి 26 గ్రాముల డైజోఫామ్ స్వాధీనం చేసుకుని 2 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకుని 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి నాగర్ కర్నూలు డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. పక్కా సమాచారంతో ఈ మధ్యకాలంలో కొంత ఫామ్ కూల్ డ్రింక్లో కలుపుకొని తాగడానికి యత్నిస్తున్నారని చెప్పేసి ఈ సమాచారంతో ఎస్ఐ గోవర్ధన్ అక్కడికి వాళ్ళ టీంతో పంపించగా 4 అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని తీసుకొచ్చి విచారించగా ఫామ్ తో పాటు 2 సెల్ ఫోన్లు 4 వ్యక్తులను అదుపులోకి తీసుకొని వాళ్ళ పైన కేసు నమోదు చేశామని చెప్పేసి డిఎస్పీ బుర్రి శ్రీనివాస్ తెలిపినటువంటి పరిస్థితి.